ఫ్రెండ్స్ మోటో G45 5G ఇందులో ఒక్కటే తక్కువైంది. ఆ ఒక్కటిగానే ఉంటే మాత్రం ఈ మొబైల్ ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే ఉండేది. ఆ ఒక్కటే ఈ మొబైల్లో తక్కువైంది. అది ఒక్కటి కూడా ఉండదు, చాలా బాగుండేది. ఇప్పుడైతే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అవైలబిలిటీ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇది బడ్జెట్ ఫోన్, బట్ మనకి చాలామంది అయితే బడ్జెట్లో ఒక 5G ఫోన్ కోసం చూస్తుంటారు, అది కూడా 10,000 దగ్గరలో. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి బడ్జెట్లో చాలా ఫోన్స్ ఉన్నాయి, రెడ్మీ నుంచి, పోకో నుంచి మనకి పోకో M6 Pro ఉంది, ఇంకా చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఇది కాంపిటీషన్ ఇస్తుందా లేదనుకుందాం, ఎందుకంటే అవి 9,500 కూడా వస్తున్నాయి, పోకో M6 Pro కూడా. బట్ ఈ మొబైల్ మనకి ఈ ప్రైజ్కి ఇది వర్తా కాదని మనం అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా మనం ఈ మొబైల్లో డిజైన్ కోసం అయితే మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే ఈ మొబైల్ మనకి 3 కలర్లు అయితే వస్తుంది. ఈ 3 కలర్ చూసుకున్నా మనకి బ్రిలియంట్ బ్లూ, అలాగే బ్రిలియంట్ గ్రీన్, అలాగే వివా మ్యాగెంటా అని ఈ 3వ కలర్ అయితే ఉంటుంది. ఈ 3 కలర్లో ఈ మొబైల్ మనకైతే వస్తుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ వీళ్ళైతే వేగన్ లెదర్ అయితే యూస్ చేస్తారు. ప్యాంటన్ కలర్స్ అయితే ఇందులో అయితే ఉంటాయి. వీళ్ళు హై అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా మనకి ప్యాంటన్ కలర్స్ యూస్ చేస్తారు. అలాగే ఈ బడ్జెట్ ఫోన్లో కూడా వీళ్ళు ప్యాంటన్ కలర్స్ అయితే యూస్ చేస్తారు. ప్యాంటన్ కలర్స్ అంటే మనకి తిరుగు ఉంటుంది. ఈ ప్రైజ్లో వీళ్ళు తీసుకొచ్చారంటే ఇది ఒక ఆశ్చర్యం అని చెప్పొచ్చు. వేగాన్ లెదర్ ఫినిష్తో అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే వస్తాయి. సైడ్లు వేసుకున్న మనకి ప్లాస్టిక్ బాడీతో అయితే వస్తాయి, కానీ బ్యాక్ సైడ్ మనకి వేగాన్ లెదర్ అయితే ఉంటుంది. డిజైన్ పరంగా మీకు చాలా బాగుంటుంది. ఇక ఫ్రంట్ చూసుకున్న మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ మనకు ఓకే అని చెప్పొచ్చు. ఈ ప్రైస్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయినా తీసుకొచ్చారు. కొన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయరు ఏ ప్రొటెక్షన్ వాడామో గ్లాసులని వాళ్ళు మెన్షన్ చేయరు, కానీ వీళ్ళు మాత్రం చెప్పారు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అంటే. బట్ ఓల్డ్ అయినా మంచి ప్రొటెక్షనే. కలర్స్ అయితే మనకి 3 ఉంటాయి, అలాగే వేగన్ లెదర్, అలాగే ప్యాంటన్ కలర్స్. ఈ ప్రైస్ పాయింట్లో బిల్ క్వాలిటీ అయితే మీకు అద్దరిపోయేలా అయితే ఉంటుంది. ప్రైస్ అలాగే మనకి ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్ మొత్తం మీకు లాస్ట్లో చెప్తాను. ఇక నెక్స్ట్ మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. తర్వాత ఒక్కటేంటో మీకు అర్థమై ఉంటే ఇప్పుడే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్తాను, అవి చెప్పాక అదేంటో కామెంట్ చేయండి. ఇక ఈ మొబైల్లో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో మనకి ర్యామ్ చూసుకుంటే మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి, 4GB, 8GB. ఇవి రెండు మనకి LPDDR4X అయితే వస్తాయి. ఇక స్టోరేజ్ మనకి 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నా మనకి 2 అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్న 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 watts టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP52 రేటింగ్ అయితే ఈ మొబైల్ అయితే మనకు ఉంటుంది. బట్ ఇవి ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి కదా, మనకి అవేంటో చెప్తాను. ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. బట్ ఈ ప్రైజ్లో స్టీరియో స్పీకర్స్ ఏంటో నాకు అయితే అర్థం కావలేదు. ఇంత తక్కువ ప్రైజ్లో వీళ్ళు స్టీరియో స్పీకర్ తీసుకొచ్చారంటే ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. బట్ వీళ్ళు స్టీరియో స్పీకర్స్ తీసుకొచ్చి డాల్బీ అట్మాస్ తీసేయలేదు. ఇందులో డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. మనకి రీసెంట్గా మనకి ఈ మొబైల్తో పాటు లాంచ్ అయింది IQ Z9s. ఈ మొబైల్ మనకి 20,000 అయితే ప్రైస్ పెట్టారు, బ్యాంక్ ఆఫర్ చేసేసి. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, కానీ వాళ్ళు డాల్బీ అట్మాస్ తీసుకురాలేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ మొబైల్ కంటే సగం రేట్ అయితే ఉంటుంది. అక్కడ 20,000 అంటే సగం రేట్ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. సగం రేట్లో ఉన్న మొబైల్కి మనకి డాల్బీ అట్మాస్ తీసుకొచ్చారు. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. అలాగే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. మనకి బడ్జెట్ ఫోన్ కాబట్టి మనం హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూడా సౌండ్ క్వాలిటీ అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా దీంట్లో మిస్ చేయలేదు. ఇక నెక్స్ట్ మొబైల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. అలాగే ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. బట్ మీరు ఒకటేసారి 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఉండదు. ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డ్ వేసుకోవాలి, లేకపోతే 2 సిమ్ కార్డులు అయితే వేసుకోవాలి. ఇవి మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే. ఇందులో నేను ఒకటి తక్కువైందని నేను ఏమన్నానంటే ఫస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లేలో మనకి వీళ్ళు HD+ తీసుకొచ్చారు. ఫుల్ HD+ తీసుకొస్తేనా అసలు ఈ మొబైల్ ఆ ప్రైస్ పాయింట్లో దీన్ని కొట్టే ఏ ఫోన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేదు. కానీ ఇక్కడ ఇది ఒక్కటైతే మైనస్ అయితే అనిపించింది. వీళ్ళు ఫుల్ HD+ డిస్ప్లే ఇస్తే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, కానీ HD+ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఇది ఒక్కటి నాకైతే తక్కువ అనిపించింది. రిమైనింగ్ ప్రాసెసర్ కూడా మనకి మంచి ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. Qualcomm Snapdragon 6 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. బట్ ఈ ప్రైస్లో ఈ ప్రాసెసర్ అయితే మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మొత్తంగా అయితే మొబైల్ అయితే ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. అసలు ఒకవేళ బట్ ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే బడ్జెట్లో దీనికంటే బెస్ట్ అయితే లేదు. ఒకటి తక్కువైందని చెప్పినగా ఆ డిస్ప్లే ఫుల్ HD బాగుండేది. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 4GB + 128GB, 8GB + 128GB అయితే వస్తుంది. ఇక్కడ వీళ్ళైతే వీటి ప్రైస్ చూసుకుంటే మనకి 4GB + 128GB తీసుకుంటే
11,000 అయితే పెట్టారు. బట్ మనకి ₹1 తక్కువ 11,000 అయితే పెట్టారు. బేస్ వేరియంట్ 4GB 128GB కేవలం మీకు కార్డ్ ఆఫర్తో కలిపి 10,000కి అయితే వస్తుంది. 10,000లో వీళ్ళు డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్, అలాగే మనకి ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 తీసుకొచ్చారు. ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. LPDDR4X తీసుకొచ్చారు. అలాగే UFS 2.2 స్టోరేజ్ తీసుకొచ్చారు. మొత్తానికైతే ఈ ఫోన్ ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒక్కటి దగ్గర మనకైతే తక్కువైంది, అదొక్కటి కూడా కవర్ చేసి ఉంటే మాత్రం ఇక్కడ దీన్ని కొట్టే ఫోన్ అయితే లేదు. 10,000 దగ్గరలో అయితే అదొక ఫుల్ HD డిస్ప్లే దగ్గర వీళ్ళైతే కాంప్రమైజ్ అయితే అయ్యారు. రిమైనింగ్ మీకైతే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇదొక్కటి మాకు ప్రాబ్లం లేదు, మాకు ఫుల్ హెచ్డీ కాకుండా HD+ అయినా మాకు ఓకే అనుకుంటాం మాత్రం ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికంటే బెస్ట్ ఫోన్ అయితే లేదు. బట్ మీకు ఆల్టర్నేటివ్ కూడా చెప్తాను. బట్ మాకు ఫుల్ హెచ్డీ కావాలి, 10,000 లోపే కావాలి, 9,500 కావాలి, మాకు ఒక ఫోన్ కావాలనుకుంటే మాత్రం 5G ఫోన్ అక్కడ మీకు పోకో M6 Pro అనే ఒక ఫోన్ ఉంటుంది. 9,500 కూడా వస్తుంది ఒక్కోసారి. బట్ ఒక్కోసారి ఆఫర్లు ఉన్నప్పుడు 9,000కి వస్తుంది. నార్మల్గా 9,500 10,000 అయితే ఉంటుంది. ఆ ఫోన్ కూడా దీనికి ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ పరంగా మీకు మోటో G45 5G మీకు బాగుంటుంది. అలాగే రిమైనింగ్ మనకి డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్ అన్ని బెటర్గా అయితే ఉంటాయి. కాకపోతే డిస్ప్లే దగ్గర ఇదైతే కొంచెం డౌన్ అయితే ఉంటుంది. పోకో M6 Pro తీసుకోవచ్చు. బట్ మాకు ఫుల్ హెచ్డీ కావాలని మీరు పట్టుదలతో ఉంటే మాత్రం అక్కడ మీకు ఆల్టర్నేటివ్గా పోకో M6 Pro ఉంటుంది, దానికైతే వెళ్ళొచ్చు. కాకపోతే అది కొంచెం ఓల్డ్ ఫోన్, ఇది మనకి లేటెస్ట్ ఫోన్. మనకి మోటోరోలా UI కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ 10,000 దగ్గరలో మాకు ఫుల్ హెచ్డీ మ్యాటర్ కాదనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరైతే ఖచ్చితంగా తీసుకోండి. ఇది మనకి సేల్ చూసుకుంటే ఆగస్ట్ 28వ తారీఖున మన సేల్కి అయితే వస్తుంది. మీరు కొనాలనుకుంటే అప్పుడు కొనొచ్చు. ఇది ఫ్రెండ్స్ మోటో G45 5Gకి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్, అలాగే అవైలబిలిటీ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నిక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.